10th క్లాస్ చేసి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఒక మంచి శాలరీతో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చాలా మంది కళ్ళకు అంటారు. అందులో మీరు ఒకరైతే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. ఇక ఏదైతే మనకి డిఫెన్స్ లో ఏఎస్సి సెంటర్ ఉందో ఈ సెంటర్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కంప్లీట్ గా 10th క్లాస్ లెవెల్ అయితే మీకు నోటిఫికేషన్. ఓకే, దీనికి మీకు ఇనిషియల్ శాలరీ మీకు 19,000 ఇనిషియల్ శాలరీ ఉంటుంది. విత్ ఆల్ అలవెన్సెస్ కలిపి మీకు 25K వరకు అయితే మీకు శాలరీ రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా వీడియో మనం డీటెయిల్ గా చూద్దాం. ఇక ఇందులో సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ కి 3 పోస్టులు అయితే ఉన్నాయి. కుక్ కి 1 పోస్ట్ అయితే ఉంది. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి, అందులో చౌకీదార్ కి అయితే 1 పోస్ట్. ఇక నెక్స్ట్ సివిలియన్ వాటర్ డ్రైవర్స్ కి అయితే 6 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్లీనర్ కి 2 పోస్ట్స్ ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్ మేల్ కి అయితే లేబర్ విషయానికి వస్తే 1 పోస్ట్ అయితే ఉంది. ఇక అదే విధంగా ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కి 3 పోస్టులు ఉన్నాయి. ఫైర్ మ్యాన్ కి ఏకంగా 24 అయితే ఉన్నాయి. నెక్స్ట్ లీడింగ్ ఫైర్ మ్యాన్ కి అయితే 14, టోటల్ గా 62 వేకెన్సీస్ అయితే. ఇవన్నీ కూడా కేవలం మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకే, మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఉందన్నమాట. సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నట్లయితే బెంగళూరులో సివిలియన్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి. కుక్ కి పూణేలో ఏదైతే స్టేషన్ ఉందో అక్కడ 1 పోస్ట్ ఉంది. MTS మహాజన్ FFR ఉంటది కదా, అక్కడ 1 పోస్ట్ అయితే ఉంది. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మీకు ఈ సెంటర్స్ లో మీకు ఈ పోస్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఫైర్ మ్యాన్ అయితే ఢిల్లీ జెన్సీ, మన ఏపీలో తెలంగాణ అక్కడ వేకెన్సీస్ అయితే లేవు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ ఉన్నాయి. అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, అందరూ ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంది కదా, దీనికి మినిమం మెట్రికులేషన్ అయి ఉండాలి, లేదంటే డిప్లొమో. ఇందులోనే సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కొంతమంది చేస్తుంటారు, దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. అండ్ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈజీ అవుతుంది అనమాట ప్రభుత్వ ఉద్యోగం ఇది. నెక్స్ట్ కుక్, ఈ పోస్ట్ కి వస్తే మెట్రికులేషన్ ఉండాలి. అండ్ ఇండియన్ కుకింగ్ మీద మీకు ఒక ప్రొఫెషన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ MTS చౌకీదార్ కి అయితే మీకు ట్రేడ్ వర్క్ మీద మీకు ఒక ప్రొఫెషన్స్ ఉండాలి. మెట్రికులేషన్ 10th క్లాస్ మీకు అయితే ఇది క్వాలిఫికేషన్. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ కి అయితే మినిమం 10th క్లాస్ మీకు ఆ లైసెన్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, అంటే 2 years మీకు ఏదైనా ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారు. క్లీనర్ విషయానికి వస్తే మెట్రికులేషన్ ఉండాలి, సేమ్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ప్రొఫెషన్స్ ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇంజనీర్ డ్రైవర్ కూడా మీకు మెట్రికులేషన్, అర్థమవుతుందా? నెక్స్ట్ ఫైర్ మ్యాన్ కి అయితే మెట్రికులేషన్ ఉండాలి. మస్ట్ బి మీకేంటి ఆల్ టైప్స్ ఆఫ్ మీకు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉంటుందో దాని మీకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. సో ఓవరాల్ అన్ని పోస్టులకి మీకు 10th క్లాస్ ఏముంది, కొన్ని పోస్టులకి ఆ పోస్ట్ బట్టి మీకు లైసెన్స్ ఇవ్వడం అయితే లైసెన్స్ ఉండాలి, లేదంటే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ పోస్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్, లేదంటే ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. ఎవరైతే ట్రేడ్స్ మ్యాన్ మేల్ ఉంటారో లేబర్ విషయానికి వస్తే ఇది లేబర్ పోస్ట్ అనుకోవచ్చు, అంటే అందులోనే ఇది మీకు ప్రభుత్వ ఉద్యోగమే. గాట్ ఇట్? నెక్స్ట్ ఇందులో మీకు 1.5 kilometers మీరు 6 minutes లో మీరు పరిగెట్టాలి. అదేవిధంగా 50 kgs ని మినిమం 200 meters in 100 seconds లో మీరు పరిగెత్తాలి, క్యారీ ఇది చేయాలి. నెక్స్ట్ ఎవరైతే ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వీళ్ళు కూడా 7 minutes 11 seconds లో మీరు 1.5 kilometers ని క్రాస్ చేయాలి. ఈ విధంగా మీకైతే ఓవరాల్ గా ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని అడుగుతున్నారు. ఫైర్ మ్యాన్ విషయానికి వస్తే ఫిజికల్ ఫిట్ అండ్ క్యాపబుల్ ఫార్మింగ్ మీకు అవి చేసి ఉండాలి. మీకు హైట్ వచ్చేసి వితౌట్ షూస్ 165 centimeters ఉండాలి, వితౌట్ షూ, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీకు చెస్ట్ అనేది నార్మల్ గా బ్రీతింగ్ లేకున్నప్పుడు 81.5 ఉండాలి. ఎప్పుడైతే మీరు ఎక్స్పెండ్ అవుతుందో బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మీకు 85 centimeters అయితే మీకు ఉండాలన్నమాట. అదేవిధంగా వెయిట్ మినిమం 50 kgs అయితే ఉండాలి. నెక్స్ట్ సేమ్ మీకు ఈ ఫైర్ మ్యాన్ డిపార్ట్మెంట్ కి అయితే ఈ పోస్ట్ కి మీకు ఒక టెస్ట్ అయితే ఉంటుంది, ఫైర్ లిఫ్ట్ కోసం స్కిల్ టెస్ట్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 years నుంచి 25 years మీకు ఉండాలి. మినిమం 18 years
మాక్సిమం 25 years అయితే ఉండాలి. ఇక్కడ మీకు రిలాక్సేషన్ అయితే ఉంది. SC ST వాళ్ళకి అయితే మీకు రిలాక్సేషన్ ఉంది. OBC వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years, 3 years, 10 years చొప్పున మీకు ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, దీంతో పాటు మీకు రీసెంట్ పాస్పోర్ట్ అయితే మీకు ఉండాలి అప్లై చేయడానికి. గుర్తుపెట్టుకో, లాస్ట్ డేట్ అనేది మీకు ఈ పబ్లికేషన్ వచ్చిన 21 days లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి ఎలా ఉంటుందని ఫస్ట్ మీరు ఆ పోస్ట్ సంబంధించి ఆల్ క్యాండిడేట్స్ విల్ బి ఎగ్జామిన్డ్ టెక్నికల్ ట్రేడ్ టెస్ట్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు మీరు ఒకవేళ క్వాలిఫై అయిన తర్వాత మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. కానీ నార్మల్గా అయితే ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది అన్ని ఎగ్జామ్స్కి. కానీ దీనికి వచ్చేసరికి గ్రూప్ సి పోస్ట్ సంబంధించి ఫస్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ పెట్టిన తర్వాత మీకు రిటన్ టెస్ట్ పెడతారు. ఇక రిటన్ టెస్ట్ విషయానికి వస్తే మీకు ఎలా ఉంటుంది, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ వచ్చేసరికి మీకు 150 marks అయితే ఉంటుంది. 150 questions అయితే వస్తాయి. సిలబస్ విషయానికి వస్తే రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అయితే మీకు టోటల్ గా ఉంటుంది అనమాట. సేమ్ కామన్ సిలబస్ ఇది కూడా అన్ని పోటీ పరీక్షలకు. నెక్స్ట్, ఇది ఎగ్జామ్ పేపర్ అనేది మీకు బైలింగ్వల్ లో ఉంటుంది. చూడండి, హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25. అంటే ఇక్కడ 1 question కి మీరు 1 mark ఉంటుంది కాబట్టి 4 questions పెడితే 4 questions మీరు రాంగ్ పెడితే 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకెక్కడ చూసినట్టే మీకు క్లియర్ గా సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ PDF చూస్తే మీకు సిలబస్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీరు ఆఫ్లైన్ లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇది కంప్లీట్ గా ఒక ఎన్వలప్ ఉంటుంది. ఆ ఎన్వలప్ లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మీరు తప్పనిసరిగా బ్లూ ఇంక్ ని మ్యాక్సిమం వాడండి. రెడ్ ఇంక్ ని కూడా మీరు ఎంత వాడాలో కూడా 50% కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా బ్లాక్ ఇంక్ అనేది మీరు 61% కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మార్క్స్ ని ఒకవేళ మీ మార్క్స్ ని గ్రేడ్ ఏ వస్తే ఏదైతే మినిమం మీకు 100% మనకి GPA ABCD ఉంటుంది కదా, దాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ వెనకాల మీకు గ్రేడింగ్ ఉంటుంది, దాని పక్కన పర్సంటేజ్ ఉంటుంది, అది మీరు ఫిల్ చేయండి. సో మీరు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, కంప్లీట్ గా మీరు ఇక్కడ దీన్ని ఆఫ్లైన్ లో మీరు ఎన్వలప్ లో పంపించాలి. కాబట్టి ఇందులో మీరు సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మీ 10th క్లాస్ లేదంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ని, మీ అడ్మిట్ కార్డ్ ఇక్కడ ఉంటుంది, అవి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇవి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇక నెక్స్ట్, ఇక్కడ మీరు కనుక ఒకవేళ మీరు ఏదైనా ఇన్కంప్లీట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వకపోయినా, అదేవిధంగా ఇంకేమైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్ గా ఒక సమ్మరీ చూసుకుంటే మీకు 10th క్లాస్ అయితే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. పోస్ట్ బట్టి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది మీకు కంప్లీట్ గా ఆఫ్లైన్ లోనే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు పైన చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? దీంతో పాటు ఎవరైతే మంచిగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైనా కోర్స్ చేస్తుంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. అదే విధంగా మీ సర్టిఫికేట్ ఫామ్ అనేది మీరు ఎలా ఉండాలంటే మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్ లో మీకు దొరుకుతుంది. దాన్ని తీసుకున్న తర్వాత మీరు ప్రతి దానిని కూడా మీరు బ్లాక్ ఇంక్, రెడ్ పెన్, అదే విధంగా బ్లూ పెన్ తో మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ చేసి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. నెగిటివ్ ఆలోచించకండి. సార్ ఇది ఆఫ్లైన్ లో అంటున్నారు కదా సార్, చాలా మంది సేల్ చేసుకుంటారు సార్, అది మీకు తెలియదు, ఎవరు చెప్తే మీరు విన్నారు. కాబట్టి మీరు పాజిటివ్గానే దీన్ని తీసుకొని అప్లై చేస్తే మీకు రావడానికి ఛాన్సెస్ ఉండొచ్చు, లక్ ఉంటే. కాబట్టి దీన్ని థింక్ పాజిటివ్, దీనికి మీరు అప్లై చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీకు కనుక కావాలనుకుంటే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే నేను రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.